హైదరాబాద్ని స్టార్టప్ హబ్గా మలిచేందుకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందంటారు? గవర్నమెంట్ అంటే స్టార్టప్ హబ్ అంటే ప్రైమర్లీ అండి స్టార్టప్స్కి 2 things కావాలి. ఓకే, వన్ ఈజ్ మార్కెట్ యాక్సెస్ ఉండాలి. మార్కెట్ యాక్సెస్ అంటే వాళ్ళ చేసే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ విత్ ఇన్ హైదరాబాద్ కానీ విత్ ఇన్ ఇండియా కానీ ఆర్ అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళగలిగే అవకాశం అనేది ఫస్ట్ ఫండమెంటల్ మార్కెట్ యాక్సెస్ అంటారు. ఇది కాకుండా గ్రో అవ్వడానికి గ్రోత్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది. గ్రోత్ క్యాపిటల్ కొన్ని గవర్నమెంట్ రూపంగా చూసుకుంటే గ్రాంట్స్ కానీ సబ్సిడీస్ లోన్స్ కానీ అనేది ఒక ఇది గవర్నమెంట్ నుంచి రాగలిగేది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానీ రావటం అనేది ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేము ఆర్గనైజేషన్ ద్వారా మేము గవర్నమెంట్ తోటి ఒక MOU లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సైన్ చేశాము. ఏమిటంటే MSME సెగ్మెంట్లో కొన్ని సెలెక్టెడ్ స్టార్టప్స్ని సెలెక్టెడ్ కంపెనీస్ని కొద్దిగా అంటే రెవెన్యూ వచ్చి వాళ్ళు గ్రో అవడానికి ఏ విధంగా చూడొచ్చు, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ఉన్న మా టై కమ్యూనిటీ ద్వారా గ్లోబల్ మార్కెట్ యాక్సెస్కి ఇవ్వటము, తర్వాత వాళ్ళని మెంటర్ చేయటము, ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో గ్లోబల్ మెంటరింగ్ చేయటము. అండ్ దెన్ అవసరమైన వాటికి ఫండింగ్ యాక్సెస్ త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, ఆ త్రూ మాకున్న VC కనెక్ట్స్ ద్వారా కానీ ఇంట్రడక్షన్స్ చేయటము. ఏంజిల్ నెట్వర్క్ దాకా అంటే టైలోకి ఒక ఏంజిల్ నెట్వర్క్ ఉంది ఇండియన్ కంట్రీ మొత్తం మీద. సో ఆ ఏంజిల్ నెట్వర్క్ ద్వారా కొద్దిగా ఫండ్ చేయటము, లేదంటే VC నెట్వర్క్లోకి మనం తీసుకువెళ్ళటం అనేది చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాము. అది తొందరలోనే లాంచ్ చేయబోతున్నాం. రైట్ సార్. అట్లాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఐ రన్ ఏ కంపెనీ కాల్డ్ పగడాల కన్స్ట్రక్షన్స్ విచ్ ఈస్ అగైన్ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్ స్పేసెస్ కమర్షియల్ స్పేసెస్ లో ఉన్నాం. 2 things అండి నా ఒపీనియన్ లో. మై విజన్ ఫర్ నెక్స్ట్ 5 years 10 years ఫర్ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మార్కెట్స్ లో అఫోర్డబుల్ విల్లా హౌసింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అపార్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ కొంతమంది అందరూ ఇష్టపడరు అపార్ట్మెంట్స్ గురించి. విల్లా అనే కాన్సెప్ట్ లో డెన్సిటీ, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత లో డెన్సిటీ, మన ఇండ్లు మనకు ఉండాలి, మన ల్యాండ్లు మనకు ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఎక్కడైనా కానీ ఒక అఫోర్డబుల్ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేయాలని నా ఫ్యూచర్ ప్లాన్ అండి. ఒక 10-15 acres లో బిలో 2 crore ఈజ్ ద రైట్ స్పాట్. మనకి అపార్ట్మెంట్ 1.5 crore ఎట్లా దొరుకుతుందో ఆ ప్రైస్ రేంజ్ కి బిలో 2 crores కి ఒక విల్లా కొద్దిగా దూరం అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది, అందరూ 4-wheelers వాడుతున్నారు. సో కన్వీనియంట్ గానే కొద్దిగా దూరం నుంచి రాగలగడానికి వీలుగా ఉండే ప్రాజెక్ట్ చేయాలనేది ఒక ఇది. ఇంకొకటి కూడా ఏమవుతుందంటే హైదరాబాద్ లో the wealth, there's so much of wealth in Hyderabad. Okay, because the city and pharma destination and then real estate రంగంలో బాగా వెల్త్ క్రియేట్ అవటం, అన్ని బిజినెస్ రంగాలు బాగా పుంజుకోవటం వల్ల వెల్త్ క్రియేట్ అయింది. వీళ్ళందరూ ఎక్కడన్నా సపోజ్ కొద్దిగా లీజర్గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడ కొద్దిగా రిసార్ట్ మోడల్లో ఉన్నాయి అంటూ ఏమీ లేవు. వెరీ లిమిటెడ్ గా ఉన్నాయి, చాలా చిన్నవి, చాలా అది దూరంగా. సో అనదర్ నేను చేసి 1 resort అంటే బేసిక్గా త్రూ ఇన్వెస్టర్ గ్రూప్ వీ విల్ బిల్డ్ ఎ రిసార్ట్ ఆఫ్ 150 bedded రూమ్స్ ఉన్న కీస్ ఉన్న రిసార్ట్ ఒకటి ప్రాపర్ ల్యాండ్ పార్సెల్స్ కోసం చూస్తున్నాము. అండ్ ఆపరేటర్స్ తాజ్ అండ్ ఫోర్ సీజన్ లాంటి ఆపరేటర్స్ తోటి వర్కౌట్ చేస్తున్నాము. వాళ్ళ ఇంటర్వెన్షన్ తోటి, వాళ్ళ డిజైన్ స్కీమ్స్ తోటి లగ్జరీ రిసార్ట్ బిల్డ్ చేయాలనేది ఒక ఫ్యూచర్ ప్లాన్ అండి. 2 plans మీద నేను ఐ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 3-4 months నుంచి. అండ్ ఐ నో విల్ బి సక్సెస్ఫుల్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ వే. రైట్ అండి. ఫైనల్ గా మీ డ్రీమ్ అండి ఏమంటే? సో నా డ్రీమ్ అనేది లక్ష్మణ్ గారు, టు బీ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఆర్ ఎ వాయిస్ ఇన్ ద ఇండియన్ ecosystem from a infrastructure and city development perspective. I want to make that. I've lived abroad many years and I've seen many countries. I've seen cities in the grow in the last 20-25 years lo anta mundelli tarvata malli alli chodtamu. And why Indian cities cannot be as grand as any foreign cities, right? And meer chuste there are a lot of buildings that have come up to international standards. But what we lack is the infrastructure. Okay, and infrastructure, sidewalks, greenery, green pastures, beautification of roads, traffic norms అనేది వేరే కానీ, బట్ ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, యాక్సెస్, మన ట్రాఫిక్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ ని అడ్రస్ చేయడానికి ముందే ప్రీ ప్లానింగ్, వై వీ షుడ్ డూ ఇట్ అండ్ హౌ వీ షుడ్ డూ ఇట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది నా లాంగ్ టర్మ్ వ్యూ అండ్ విజన్. And I will make that mark అనేది through media like yours and then through other friends and then social media ద్వారా. Wherever there is opportunity, I will talk and then convey, influence, through directly or indirectly, request, because this has to be taken up by only government, nobody else. Private parties will not be able to do. Even Japanese funds lanti, JICO lanti, COPS vachina kuda, but it has to be routed through the government.
అండ్ దెన్ గవర్నమెంట్ I think everybody is seeing that growth. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే డెఫినెట్లీ సిటీస్ విల్ గ్రో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. ఇది రాజేష్ పగడాల గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.